సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో రియలీ చాలా చాలా సర్ప్రైజ్గా ఉంది నాకు అండ్ వెరీ హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే వన్స్ ఐ వాజ్ లైక్ తెలుసు మీకు అప్పుడు అసలు బాత్రూమ్ వెళ్ళడానికి కూడా టైం ఉండేది కాదు. అవునండి. డే నైట్ ఐ యూస్ టు వర్క్. అవును. తర్వాత సో రిలాక్స్ అయ్యాను కొంచెం, అంటే రిలాక్స్ లేదు బట్ ఐ వాజ్ షిఫ్టెడ్ టు మై డైరెక్షన్ కంపోజింగ్ అలా వెళ్ళిపోయాను. అవును. మళ్ళీ మా అబ్బాయి కూడా ఇప్పుడు హీరో చేస్తున్నాడు, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా హీరో చేస్తున్నారు, పైలట్ ఆయన. సో దిస్ ఇస్ వాట్ లైక్ ఇన్ ద ఇండస్ట్రీ, జస్ట్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండస్ట్రీ. మంచి క్యారెక్టర్ ఉంటే వస్తున్నాను. అవును. నరకాసుర అనే సినిమా కథని నాకు సెబాస్టియన్ గారు ఫోన్లో చెప్పారు. నా క్యారెక్టర్ ఫుల్ కథ చెప్పలేదు. ఓకే. చూకి మీ క్యారెక్టర్ ఇలాగ ఉంటుంది చరణరాజు గారు అన్నాడు. చెప్పేసి కట్ చేశాడు లైన్. నాకు ఎనీ ఆర్టిస్ట్ మీకు ఏం కావాలంటే మంచి క్యారెక్టర్ కావాలి, అంతే. మనకి మంచి ఫుడ్ వద్దు, మంచి డ్రింక్స్ వద్దు, మంచి ఇది వద్దు, కానీ మనకి మంచి క్యారెక్టర్ కావాలి ఆర్టిస్ట్కి. దాంట్లో మస్ట్ లీవ్ ఇన్ ద క్యారెక్టర్. అవునండి. నాకు చెప్పేసి కట్ చేసేసాడు. వాడు ఎక్కడో జబల్పూర్లో ఎక్కడో ఉన్నారంట. నేను మళ్ళీ ఫోన్ చేశాను. నేను ఎవరు నన్ను ఇచ్చితే ఫోన్ చేస్తా, లేకపోతే చేయను. ఇప్పటిదాకా 30-40 సినిమా వదిలేశాను నేను. అవునండి. తెలుగులో చేయలేదు, ఎందుకంటే అది ఏం లేదు, క్యారెక్టర్ లేవు, బాగలేవు, ఊరికే పాత చరణరాజ్ని మళ్ళీ రిపీట్ చేయడం. 500-600 సినిమా అదే చేశాను సార్. మళ్ళీ అదే చేయమంటే నాకు చిరాగ్గా ఉంది. హ్యాపీగా ఫ్యామిలీతో ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఆ క్యారెక్టర్ బాగుంటుంది. అవును, ఈ క్యారెక్టర్ కన్నా పాజిటివ్గా ఉంటుంది. పాజిటివ్గా ఇక్కడ వచ్చి ఇరిటేట్ అయ్యేది, మరి అన్ని కొత్త వాళ్ళు అన్ని ఒక ఇది. తర్వాత నేను ఐ స్టార్టెడ్ చేసింగ్ సెబాస్టియన్. ఒకసారి లైన్ విన్నా. 3 months ఐ వాజ్ ఆఫ్టర్ హిమ్. ఐ వాజ్ టెల్లింగ్ మా మేనేజర్, చిన్న గారు ఏంటి ఆయన ఫోన్ చేయట్లేదు, ఎక్కడ ఉన్నారు, మంచి ఒక లైన్ చెప్పాడయ్యా, నా క్యారెక్టర్ బాగుంది, నేను చేస్తానయ్యా, అది డబ్బులు డిమాండ్ చేయవద్దు అని చెప్పా. యాక్చువల్లీ ఆయన ఒక లేక్లో అక్కడ కూర్చొని స్టోరీ రాస్తున్నాడు. ఎప్పుడో ఒకసారి దొరికేది లైను. ఆయన హలో అంటే నా హలో మళ్ళీ కట్ అయ్యేది. ఓకే. ఇలాగా. తర్వాత ఆయన నా కోసం సిటీకి వచ్చేసి ఫోన్ చేశాడు. డాడీ, నన్ను డాడీ అంటాడు ఆయన. హీ లవ్స్ మీ సో మచ్. సెబాస్టియన్. సో నేను మీరే చేస్తున్నారు, ఎవరు లేరు, కానీ నేను కొంచెం ఇక్కడ అవుట్లైన్ అన్ని రాస్తున్నాను, డైలాగ్ అన్ని రాస్తున్నాను, నేను వస్తాను, హైదరాబాద్ రాగానే మీకు అన్నీ మాట్లాడేసి క్లియర్ చేస్తాను అన్న. సరే ఓకే. హైదరాబాద్ వచ్చాడు, మాట్లాడాడు, ఫుల్ సెటిల్, అంటే ఫుల్ క్యారెక్టర్ విన్నాను సార్. ఒక 3 hours ఇద్దరు కూర్చున్నాం, చాలా బాగా చెప్పాడు. అంటే నేను చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు 500-600 సినిమాలు ఆల్ లాంగ్వేజెస్లో మీరు దాదాపుగా చెయ్యని క్యారెక్టర్ అన్ని విలన్ హీరో అన్ని. ఇప్పుడు ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఏ రకంగా ఎక్సైట్ చేసిందండి? అంటే ఈ క్యారెక్టర్లో నాకు ఒక నచ్చింది ఒక మాట ఏంటంటే అండి, దీంట్లో నెగటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఓకే. తర్వాత దిస్ క్యారెక్టర్ కనెక్ట్స్ విత్ ఆల్ క్యారెక్టర్స్. ఓకే. అంటే స్టార్ట్ అయ్యేది నా మీద, ఎండ్ అయ్యేది నా మీద, అలాగుంది. అంటే ఈ క్యారెక్టర్ మీద సెంటర్ అన్నమాట, సెంటర్ క్యారెక్టర్. ఓకే. అది నాయుడు అనే క్యారెక్టర్ని ఎంత బాగా దాన్ని డెవలప్ చేశాడంటే ఎవ్రీవేర్ ఐఎమ్ దేర్. ఓకే. బట్ వచ్చేప్పుడు ఈజ్ గుడ్ బాయ్, ఈ గుడ్ మ్యాన్ ఆర్ బ్యాడ్ మ్యాన్, ఓకే, అదొకటి క్రియేట్ చేశాడు. ఓకే. సో అది క్లైమాక్స్ ఈజ్ రియలీ అమేజింగ్. సెబాస్టియన్ చాలా బాగా చేశాడు. నైట్ ఎర్లీ మార్నింగ్ 3:30 ఎంతో చేశాడు. అది క్లైమాక్స్ -3 degrees చేశాడు. జబల్పూర్. అది మార్బల్ సిటీ కాదండి, మార్బల్ సిటీ. అక్కడ రివర్ పక్కన చేశాడు. కానీ నిజంగా వి ఎంజాయ్డ్ వర్కింగ్. అదే మీరు అసలు మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటేనే మీరు ఎంత ఎంజాయ్ చేశారు. అంటే ప్లే అనగానే స్టార్ట్ చేశారు అంతే క్యారెక్టర్ గురించి. సో అది నేను ఏ జన్మలో పుణ్యం చేసాను తెలియదు, కానీ నా సెబాస్టియన్ నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. ఓకే. సో థ్యాంక్స్ టు సెబాస్టియన్ అండ్ ప్రొడ్యూసర్. అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటున్నారా ఇది సినిమాతో? నేను సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పనండి, అంటే చేస్తాను తెలుగు సినిమాలు. ఇప్పుడే మన శ్రీహరి గారు అబ్బాయి హీరోగా ఒక మన బాలాజీ డైరెక్టరు, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చెప్పారు నాకు ఇలాగే. ఓకే. చాలా బాగుంది, ఇలాగా నాకు శ్రీహరి గారు చెప్పగానే నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆ తల్లి శాంతి గారు 2 పిల్లలతో ఎంత కష్టపడింది. అవును. నాతో మాట్లాడింది ఫోన్లో, అన్నయ్య ఏంటైనా రాలేదు నేను అని. వచ్చి ఏం చేయమంటావమ్మా, ఏం అడగమంటావు చెప్పు. వాడే లేదు, చాలా ఇష్టమైన ఒక ఫ్రెండ్ ఆయన హైదరాబాద్లో. నా డేట్ లేదంటే శ్రీహరి గారు లేదంటే ప్రకాష్ రాజ్. అప్పుడు అవును ఇలా వెళ్ళేది. అవును. చరణరాజ్ గారు బిజీగా ఉన్నారు ఆ పెద్ద న్యాయలో, ఈ క్యారెక్టర్ ఎవరు మళ్ళీ ఎవరు శ్రీహరి, ఆయన కూడా బిజీగా ఉన్నారు.
మళ్ళీ ఎవరు ప్రకాష్ రాజ్, అప్పుడు అప్కమింగ్ ప్రకాష్ రాజ్. సో ఇలాగా జరిగేది అప్పుడు. అవునండి, నాకు అంత ఫుడ్ మనం పంచుకొని తినేవాళ్ళు. అంతే అంతే అంతే. ఫస్ట్ చాయిస్ మీరు. అవును సార్. మీరు దొరకకపోతే శ్రీహరి. అవునండి. తర్వాత ప్రకాష్ రాజ్. అవునండి. అప్పుడే ప్రకాష్ రాజ్ ఇంకా అప్కమింగ్ లో. అవునండి, అప్కమింగ్. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ బాగా చేశారు. శ్రీహరి గారు కూడా బాగా హీరో అయ్యారు. శ్రీహరి కూడా హీరో అయ్యాడు, హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్. అవునండి, అయ్యో బ్యూటిఫుల్ హీరో. సూర్యుడిలో మనం ఇద్దరు చేశామండి ఆ క్యారెక్టర్. ఇద్దరు మనమే ఇద్దరు హీరోలాగా ఉంటాం దాంట్లో. అది హీరోలో ఉండే హీరోలో హీరోలు ఇద్దరు. సో బాలాజీ గారు డైరెక్టర్ గారు శ్రీహరి గారు అబ్బాయి పేరు చెప్పగానే నేను చేస్తానయా ఈ క్యారెక్టర్, శ్రీహరి కోసం చేస్తాను. బికాస్ మై లవ్లీ ఫ్రెండ్ హీ వాజ్ ద జమ్ అప్ మ్యాన్ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సినిమాలో ఆయన ఎందుకు పుట్టాడో తెలియదు నాకు. సినిమాలో అలాంటి మనిషిని చూసే చాలా తక్కువ. కరెక్ట్. సినిమాలో అలాంటి మనుషులు ఎదురవడం కష్టం. హీఈస్ నాట్ సెల్ఫిష్. ఎస్. ఎప్పుడు అనే ఆయన అది చెప్పలేనండి. ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ అండి. అవును, నేను ఐ అండర్స్టాండ్. ఎందుకంటే నాకు శ్రీహరికి నాకు కూడా బాగా క్లోజ్. ఎవరు కూడా అండి ఇండస్ట్రీ చిన్న ఒక డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి అందరినీ నవ్వించేవాడు. అవును. అలీ గారు ఆయన ఇద్దరు కలిశారంటే అండి అయిపోయింది. ఇంకా మనం చచ్చిపోవాలి, ఆ క్యారెక్టర్ పోయింది, అంతే చేయలేము. అంతే యాక్టింగ్ చేసేప్పుడు నవ్వేవాళ్ళం. అవును. సో అంతే అది ఒక టైం అండి, అంతే. అవును, ఎగ్జాక్ట్. ఇంత షార్ట్ టైంలో రియలీ బ్రదర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నార్మల్గా అంటే మీరు ఎక్కువ ఫ్రెండ్షిప్ కి విలువ ఇచ్చే మనిషి. అండ్ శ్రీహరి కూడా అంతే ఇచ్చే మనిషి. అంచేత 100% ఇట్స్ ఎ లాస్ మన అందరికీ కూడా, ఒకరికని కాదు. ఇండస్ట్రీ ఒకటే లాస్ కాదు సార్, చాలా ఫ్రెండ్స్కి, అందరికీ. తర్వాత మెయిన్ వాళ్ళ ఫ్యామిలీకి. ఎందుకంటే చిన్న పిల్లలప్పుడు ఆయన ఉండుంటే ఈ రోజు పెద్ద నిజంగా ఇంకా బాగుండేవాళ్ళు. వాళ్ళ బలం వాళ్ళకి ఉంటే. మొన్ననే శాంతితో మాట్లాడాను. శాంతి ఈజ్ లైక్ నా మోర్ దెన్ సిస్టర్. అవును. నేను వాళ్ళ ఇద్దరితో వర్క్ చేశాను, షూటింగ్ చేశాం, ఇద్దరు సినిమాలు చేశానండి. కాండాలో అక్కడ ఇక్కడ అని. కానీ శాంతి నేను ఒకే మాట్లాడింది, అన్నయ్య ఏమన్నయ్య అసలు ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కూడా చేయాలి, ఏం చేయమంటావు అమ్మా, ఏం అడగమంటావు, ఇంట్లో దేవుడు లేడు, మళ్ళీ నేను గుర్తుపెడితే మళ్ళీ నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు, నేను ఎలాగ మాట్లాడాలి చెప్పు అని. అవును, ఏమని మాట్లాడతారు? అవును సార్, ఎలా చూస్తాను నా ఫ్రెండ్ డెడ్ బాడీని చెప్పండి, సీరియస్గా డెడ్ బాడీని ఎలా చూస్తాను నేను? అవును, నేను చూడలేకపోయాను, నేను రానా చెప్పాను. చాలా మంది ఫోన్ చేశారు నాకు. దిస్ ఇస్ అన్బేరబుల్. అన్బేరబుల్. ఇప్పుడు మీరు దాదాపు 40 ఏళ్ళు అయిపోయిందా ఇండస్ట్రీలో? 36-38 years. టచింగ్ 40. మీ పరాజిత ఫస్ట్ 83 అండి. 83 అంటే ఇప్పుడు 40 years. అందుకే 40 అన్నాను. 40 కరెక్ట్. ఈ 40 years లైఫ్ ను ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? 40 ఏళ్ళు అంటే ఒక మనిషి జీవితంలో చాలా పెద్ద పీరియడ్. అవును సార్. సార్ మినిమం 20 to 25 years నేను ఎక్కడో తెలియదండి. ఇక్కడ తెలుగు, అక్కడ ఒరియా, ఇక్కడ బెంగాలీ, అక్కడ హిందీ, ఇక్కడ మలయాళము, ఇక్కడ తమిళు, అక్కడ కెనడా. ఫ్లైట్లో నిద్రపోయేవాడిని సార్ 3 hours 2 hours అంటే ఇక్కడ జర్నీ చేయాలండి. అవును. ఎప్పుడు పిల్లలు చూసేది చాలా తక్కువ అండి ఇంటికి. అప్పుడు వైఫ్ వచ్చేవారు, కానీ పిల్లలు చిన్న పిల్లలండి. సో వాళ్ళు ఎదగడం చూడలేదు. అంటే ఐ వాజ్ సో లక్కీ దట్ ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అండి. వైఫ్ గురించి బికాస్ ద ఫ్యామిలీ షీ మేడ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ అండి. షీ ఇస్ హోమ్ మేకర్ అండ్ నాట్ బాదర్డ్ అబౌట్ మీ. మీరు వెళ్ళండి, మీ ఇంత కష్టపడొద్దు హౌస్. ఇప్పుడు కూడా చెప్తారు ఎందుకు కష్టపడతారు అంత అని. సో దిస్ ఇస్ వాట్ లైక్. అంటే 20-25 years నేను ఎక్కడున్నాను తెలియదు యాజ్ అ ఆర్టిస్ట్గా. అవునండి. ఆ క్యారెక్టర్లో ఉండేవాడిని. పలాంటి పౌరుషం 35 days రాజమండ్రి, నేను కృష్ణంరాజు గారు, రాధిక గారు, సరే ఇక్కడ పోలీస్ బ్రదర్స్ వైజాగ్. సో ఇలాగ సార్ పీపుల్స్ ఎన్కౌంటర్ అరకు అవునండి. సో ఇలాగా సి వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అవును.